అన్నం అయితే వేడి వేడిగానే ఉంది. చాలా నాకు చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకుంటా. ఓకే సరేనండి. నేను ఇప్పుడు తినబోయే కాంబినేషన్ చాలా ఇష్టం అన్నమాట, అందుకే ఇలా ఉసిరికాయ వేసుకున్నాను. చాలు చాలు. నా ఫేవరెట్ నెయ్యి. ఓకే చాలు, ఈరోజు నెయ్యి ఎక్కువ వద్దు నాకు. అన్నం మెతుకుంది అనమాట. అన్నం మెతుకు ఒక్కటి కూడా వేస్ట్ కావడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ మెతుకు రావడానికి సంవత్సరం పాటు పడుతుంది, 6 నెలలు పంట అవుతుంది. కానీ ఇది మళ్ళీ ఎండబెట్టి బియ్యపు గింజగా మారి మనకు ఆహారంగా రావడానికి మినిమం సంవత్సరం పడుతుంది. కాబట్టి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు. అన్నము గిన్నెలో ఉంచకూడదు, కింద పడకూడదు అనమాట. ఇప్పుడు దాంట్లో కాంబినేషన్గా నేనేం తెచ్చుకున్నాను తెలుసా? మటన్ కాదు, తెల్లగడ్డలు. ఓకేనా? తెల్లగడ్డలు ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అన్ని విధాల, ఒక్క రకంగా కాదు, మనలో రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది, రక్తశుద్ధి కలిగేట్టు చేస్తుంది, అజీర్తి అంటే జీర్ణం కాకుండా ఉంటే జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది, బీపీని ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. అబ్బబ్బబ్బబ్బా కలుపుతూ ఉంటే ఉందండి. నిజంగా ఆహారాన్ని ఎవరు కూడా చాలా ఇష్టంగా తీసుకోవాలి. ఆహారం తినేటప్పుడు అప్పుడే మనకి ఒంటికి పడుతుంది అనమాట. ఇప్పుడు మనం తినబోయే ఆహారాన్ని ముందుగానే మనం అనుకోవడం వల్ల నోట్లో లాలాజలం ఊరి ఆహారం అరగడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ముందుగానే కూర ఏంటి అని అడుగుతారు మన పెద్దలు. ఓకేనా? ఆ ఇష్టాన్ని బట్టి వీళ్ళకి ఎంత ఆతృతగా ఎంత ఇష్టంగా ఉంటే తినాలని అంత బాగా బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు చూసారా? ఒక ముద్ద తింటారా? మీరు తింటారా ఫస్ట్? సరే, నేను తింటున్నాను. ఉసిరికాయ తింటున్నాను. గింజ నిజంగా టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఇలా పచ్చి తెల్లగడ్డను అందుకున్నాను. ఆ నెయ్యి ఫ్లేవరు, ఈ తెల్లగడ్డ ఫ్లేవరు నిజంగా కాంబినేషను మామూలుగా లేదు. కాంబినేషన్ ఎంత బాగుంటుందో, ఆరోగ్యం కూడా. నేను తోలు తీయలేదా, ఆ తోళ్ళని తీసి మళ్ళీ బయట పెడతాను అన్నమాట. ఇలా ఆస్వాదిస్తూ ఆహారాన్ని తీసుకోండి. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక వ్యసనంతో అస్సలు ఆహారం తినద్దు. మీరు పూర్తిగా ఆస్వాదిస్తూ తింటేనే అది ఒళ్ళో పడుతుంది.
ఈ టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు నమ్మండి నమ్మకండి, సూపర్. ఇంకో విషయం ఏంటంటే భోజనం చేసేటప్పుడు కొంతమంది చాలా వరకు గిన్నె చుట్టూ పోస్తారు, మరి కొంతమంది గిన్నెలో సగం వదిలేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఆహారంలో దేవుడు మనకిచ్చినటువంటి హెల్త్ ఒక పుణ్య పదార్థం ఏదో ఒక మెతుకులోనే ఉంటుందంట. ఇది మనం అంతా తినడం వల్ల అది మనకు చేరుతుంది అన్నమాట. ఇలాగే మిగిలించి చేశారనుకోండి, అందులో ఏ అన్నంలో ఉందో మనకు తెలియదు కదా మరి. కాబట్టి ఇలా నీట్గా పద్ధతిగా భోంచేయాలన్నమాట. ఇప్పుడు ఇంకా బండలు నీట్గా వేయాలని నేను చిన్నపిల్లలప్పుడు మట్టిండ్లు పేడతో అలికేవాళ్ళు అనమాట. ఈ వారసత్వం మా నాన్నగారి నుంచి వచ్చింది మాకు. నాన్నగారు పొరపాటున ఒక మెతుకు కింద పడ్డా కూడా తీసుకుని కండ్లకు అద్దుకుని అందులో వేసుకుంటాడు అనమాట. మా నాన్నగారు ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయడు. ఆయనకు తెలుసు అనమాట అన్ని ప్రతి విషయము. అలా నాన్నగారి నుంచి వచ్చిందనమాట నాకు. నా నుంచి మా పిల్లలు కూడా అస్సలు వేస్ట్ చేయరు. చాలా నీట్గా చక్కగా తిని ప్లేట్ని చేస్తారన్నమాట. ఓకేనా? మరి మీకు చెప్పాల్సిన మాటలు అయిపోయినాయి, నా భోజనం అయిపోయింది. ఇలా ఎక్కడ కూడా ఒక మెతుకులేదు చూడండి, ఇలా తినాలన్నమాట. ఓకేనా? ఓకే, బాయ్.